అందరికీ నమస్కారాలు. నిన్నటి ఫలితాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక స్వీప్ అనేది ఎలా ఉంటుందంటే సునామీలాగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అయిన ఈ జనసేన బీజేపీ టీడీపీ కలిసి రుచి చూపించారు జగన్మోహన్ రెడ్డికి. గతంలో 23 మంది ఎమ్మెల్యేలని హేళన చేశాడు. ఇప్పుడు 11కి వచ్చింది. ఆయన అదృష్టం. మాకు తెలిసినట్లుగా సింగిల్ డిజిట్లో రావాలి, 9 లోపలే ఉండాలి. మళ్ళీ 11 వచ్చినాయి. ఈరోజు అది చూస్తుంటే ప్రజలు మళ్ళీ ఎలా బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి కానీ ఒకసారి ఆలోచించాలి. మరి దీని అంతటికీ కారణమైన మన పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ బాబు గారికి కూడా ఈరోజు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఇలాంటి సునామీ గాలి అనేది ఎక్కడ లేదు. కాకపోతే దురదృష్టం ఆలూరు, మరి కర్నూలు పార్లమెంట్లో ఆలూరు మంత్రాలయం 2 ఓడిపోవడం జరిగినది. మరి ఆలూరు అభివృద్ధి చేయాలని మేము ఎంతో తోడ్పడి 40 రోజుల్లో ఘనంగా తిరిగి ప్రజలను ప్రతి ఒక్కరిని కోరాం. మళ్ళీ వాళ్ళ తీర్పును కూడా మేము గౌరవిస్తున్నాం. ఈరోజు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఘంటాపదంగా చెప్తున్నాం. మేము కానీ మా పార్టీ తరఫున కానీ మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను మా పార్టీ తరఫున మీకు అందరికీ అండదండాలు ఉంటాను. ఎలాంటి భయపడే అవసరం లేదు. అధికారం మాదే ఉంది కాబట్టి ఎలాంటి అభివృద్ధికైనా చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడిగి తీసుకుని వస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి కావాలంటే మనం అధికారంలో ఉంటే ఎంతో బాగుండేది. దురదృష్టవశాత్తు మరి ఆలూరు ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మనం అభివృద్ధిలో కూడా పాలు పంచకుండా అని చెప్తూ సెలవు తీసుకుంటాం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై What's up?